హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. దానిలో భాగంగానే క్లాస్ 3 హ్యాండ్స్ క్లారిటీ కోసం బిగినర్స్ కోసం 3 రకాల హ్యాండ్స్ చెప్పబోతున్నాను. వీడియోలో చూపించినట్టు చూడండి. అయితే ఫస్ట్ మనము ఒక క్లాత్ తీసుకుందాం ఫ్రెండ్స్. చిన్న హ్యాండ్స్ చెప్తున్నాను. ఫస్ట్ 3 రకాలు దీనిపైన చెప్తా. ఆ కింద మడిచింది చేతి పని కోసం ఫ్రెండ్స్. ఇట్లా డ్రా చేసుకోండి. చేతి పని కోసం ఇట్లా ఒక 1.5 అట్లా తీసుకొని డ్రా చేసుకొని స్ట్రేట్ గీత గీసుకోండి. అయితే ఫస్ట్ మనము 4 ఇంచులు అని చెప్తున్నా ఫ్రెండ్స్. 4 ఇంచులు అంటే 1/2 ఇంచ్ పైన స్టిచ్ చేయడానికి అవుతుంది. 4.5 ఇంచులకి ఇట్లా ఒకటి మార్కింగ్ డ్రా చేసుకోండి. 4.5కి డ్రా చేసుకున్నాక 1.5కి చూసుకొని ఇక్కడ పైన 1.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కింద 2కి మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 4 ఇంచుల చేతులకి చెప్తున్నాను. ఈ 1.5 నుంచి ఈ 2 వరకు ఇట్లా మనము ఎస్ ఆకారం కొంచెం లైట్గా ఎస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అట్లా డ్రా చేసుకోండి. 1.5 నుంచి ఆ 2 మార్కింగ్ వరకు ఇట్లా డ్రా చేసుకుంటే 4 ఇంచులు హ్యాండ్స్ మనం ఎట్లా తీసుకోవాలి అర్థమైపోతుంది. 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసిన కదా, ఆ 1/2 ఇంచ్ నుంచి ఇట్లా చిన్న చిన్న డాట్స్ లెక్క పెట్టుకొని తీసుకోవాలి. 2 మాత్రమే తీసేసుకోవాలి. ఇవి మాయలు అంటారు ఫ్రెండ్స్. అయితే ఈ 4 ఇంచులకి పెట్టినా ఓకే, పెట్టకున్నా కానీ ఓకే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ తీసుకుందాము. 5 ఇంచుల కోసం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 5 ఇంచులు అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని 5.5 తీసుకోవాలి. ఆ కింద చేతి పని కోసం అట్లనే వదిలేయండి. 5.5కు ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ ఒక గీత డ్రా చేసుకోండి. ఇది 5 ఇంచుల హ్యాండ్స్ అయితే ఫ్రెండ్స్ చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా వినండి. స్ట్రేట్ ఒక గీత గీసేసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ ఫస్ట్ హ్యాండ్ లాగానే 1.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఈ 5 ఇంచుల హ్యాండ్కి కిందకు 2.5 ఇంచులకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం కిందకు 2.5 చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నిదానంగా అయినా సరే మళ్ళీ రిపీట్ చేసుకుని అయినా చూడండి. 2.5కి మనం ఈ 1.5 నుంచి డ్రా చేసుకోవాలి. అయితే మనకి ఇది 4 ఇంచుల హ్యాండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5 ఇంచుల హ్యాండ్. అయితే చూడండి, వీడియోలో మార్కింగ్ వేస్తున్నాను కదా, అట్లా 1.5 నుంచి తీసుకున్నాం కదా మనము. ఇప్పుడు 1/2 ఇంచ్ నుంచి మాయలు తీసుకోవాలి. ఈ 5 ఇంచుల దానికి మాత్రం ఖచ్చితంగా మాయలు తీసుకోవాలి. ఇదేమో 2.5, ఫస్ట్దేమో 2. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 2.5 తీసుకోవాలి 5 ఇంచుల దానికైతే. ఇప్పుడు మూడోది తీసుకుందాం, ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్. మనం కింద చేతి పనికి వదిలేయండి. 9.5 హ్యాండ్స్ అంటే 10 ఇంచులు పెట్టుకుంటున్నా నేను. 10 ఇంచుల నుంచి స్ట్రేట్ ఒక గీత గీసేసుకోండి. స్ట్రేట్ ఒక గీత గీసేసుకొని సేమ్ కింద 3, ఫస్ట్ దానికి 2, సెకండ్ దానికి 2.5. ఇప్పుడు మనం మూడో హ్యాండ్కి వచ్చేసి 3 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్బో హ్యాండ్స్కి కిందకు 3 పెట్టుకోవాలన్నమాట. ఇది సేమ్ 1.5 ఇంతే. ఇది వచ్చేసి 9.5 హ్యాండ్స్ ఫ్రెండ్స్. చూడండి, 9.5 అంటే 10 ఇంచులు పెట్టుకున్నాను నేను. సేమ్ మళ్ళీ ఇట్లనే డ్రా చేసుకోవాలి. 3 వరకు కింద ఒక మార్కింగ్ చేసుకొని 1.5 నుంచి డ్రా చేసేసుకోవాలి. ఇది 9.5 హ్యాండ్స్ ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. స్ట్రేట్ గీత గీసుకోవాలి. 1.5కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఈ మనం స్ట్రేట్ నుంచి గీసుకున్నది యాడ్ అవుతుంది కదా. మన హ్యాండ్ లూజ్ ఎట్లా అంటే వీడియోలో చూపించినట్టు టేప్తోని కొలుచుకొని మనం అక్కడ ఎంత ఉంటే ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మాయలు ఫ్రెండ్స్, ఇది మాయలు అంటారు. 4 దానికి అవసరం లేదు, 5వ దానికి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి 3 ఇంచులు అయితే ఎట్లా అని చెప్పేసి ఈ లాస్ట్ కొంచెం క్లాత్ మిగిలింది కదా, దానికోసం చెప్తున్నా. ఇది చేతి పని కోసము అనుకోండి. 3 ఇంచులు అంటే 3.5 వరకు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ పైన జాయింటింగ్ అవుతుంది కదా, స్ట్రేట్ గీత గీసుకొని ఈ 3 ఇంచుల దానికి కూడా 2 తీసుకోవాలి కింద. సేమ్ 1.5 యాజ్ ఇట్ ఈజ్, ఇది మారదు. 1.5 నుంచి ఇట్లా తీసుకుంటూ రావాలి ఫ్రెండ్స్.
దీనికి మాయలు అవసరం లేదు. 4 ఇంచుల దానికి తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. ఎల్బో హ్యాండ్స్కి 5 ఇంచెస్ హ్యాండ్స్కి 7 ఇంచెస్ 8 ఇంచెస్ దేనికైనా కానీ మాయలు తీసుకోవాలి. ఇంకా ఈ 3, 4 వీటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే 4 తీసుకోవచ్చు కానీ 3కైతే అవసరం లేదు. అయితే 4 వరకేమో 2 తీసుకోవాలి కింద. ఈ పైన 1.5 అనేది అన్ని హ్యాండ్స్కి సేమ్ అంతే, 1.5 నుంచి మార్కింగ్ చేసుకోవాలి. కింద మాత్రం చిన్న హ్యాండ్స్కి 2, 5 ఇంచుల హ్యాండ్స్కి 2.5. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు 2.5 తీసుకోవాలి. చూడండి ఈ ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి 3 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో 9.5 అంటే 10 తీసుకోవాలి, ఒక ½ ఇంచ్ ఎక్కువ. 1.5 మాత్రం సేమ్, ఇది 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచుల నుంచి డ్రా చేసుకోవాలి, చేసుకొని మాయలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి. 3 హ్యాండ్సే. ఇది చేతి పనికి అనుకోండి. 5 ఇంచులదంటే 5.5 పెడుతున్నా నేను, 4 ఇంచులు చెప్పట్లేదు. ఇక 5 ఇంచులకి ఒక ½ ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నుంచి 1.5కి ఇక్కడ నుంచి 2.5, కింద 2.5 పైన 1.5 తీసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది 5 ఇంచులది ఫ్రెండ్స్. మాయలు తీసుకోవాలి. దీనికి లోతులు అంటారు, మాయలు అని అర్థం కాకపోతే లోతులు అని అనండి అనుకోండి. ఇది 5 ఇంచులది, ఇది వచ్చేసి 2.5. ఇట్లా చూడండి. ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ 9.5 అంటే 10 తీసుకొని స్ట్రేట్ గీసుకొని 1.5కి మార్కింగ్ పెట్టుకోవాలి, కింద 3కి మార్కింగ్ పెట్టుకోవాలి. దాని నుంచి డ్రా చేసుకోవాలి ఒక ఎస్ ఆకారంలో. ఒక ½ ఇంచ్ వదులుకొని పైనుంచి మాయలు గీసుకోవాలి. చూడండి ఇట్లా అయిపోయింది. 2 రకాలు అయిపోయింది కదా. ఇప్పుడు 3వది 3 ఇంచులకు చూసుకుందాం. అయితే చేతి పని ఇక్కడ ముందర అనుకోండి. చూడండి ఈ 3.5 అంటే ½ ఇంచ్ కుట్టడానికి స్ట్రేట్ గీత గీసుకోవాలి. 1.5కి మార్కింగ్, 2కి మార్కింగ్, అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ గీత. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతే ఫ్రెండ్స్. హ్యాండ్స్ కటింగ్ ఏం లేదు, కాకపోతే ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. రోజు ప్రాక్టీస్ చేయండి, ఒక 1 వీక్ అన్న పడుతుంది హ్యాండ్స్ పర్ఫెక్ట్ రానికే బిగినర్స్కి. నాకైతే 1 వీక్ పట్టింది ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నప్పుడు. అందుకని చెప్తున్నా, ఒక 3-4 డేస్లో అయినా కానీ నేర్చుకోండి. హ్యాండ్స్ పర్ఫెక్ట్ వచ్చేసినాయి అంటే అన్నీ కుట్టడానికి కూడా హ్యాండ్సే కావాలి. ఇది 5 ఇంచులది, ఇది 9.5 ఇంచులది, ఇది 3 ఇంచులది. చూడండి అంతే, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతే ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే యూజ్ ఉన్నది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. ఏదైనా అవసరం ఉంది అంటే కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను సిరీస్ స్టార్ట్ చేశాను కదా, హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చేతి కుట్టు శిక్షణ, దానిలో భాగంగా క్లాస్ 3 కటింగ్ వీడియో ఫ్రెండ్స్. నోట్స్ ఇట్లా ఇచ్చిన నోట్ చేసుకోండి. యూజ్ ఉన్నది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి ఫ్రెండ్స్. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, వేరే వాళ్ళకి యూజ్ ఉంటుంది నేర్చుకోవడానికి, ఛానల్ పుష్ అవ్వడానికి. అంతే ఫ్రెండ్స్.